ఇప్పుడు ఒక క్రిస్టియన్ అబ్బాయి, ఒక ముస్లిం అబ్బాయి, ఒక హిందూ అబ్బాయి, ఈ 3 కుటుంబాలు ఒకే వీధిలో ఒకే పక్కపక్క ఇల్లు. వీళ్ళు ముగ్గురు కూడా స్నేహితులు, క్లాస్మేట్స్ కూడా, ఒకే బడికి వెళ్తారు. వీళ్ళ ఆర్థిక స్థాయి, సామాజిక స్థాయి దాదాపుగా సమానమే, పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు క్లాస్లో కూర్చున్నప్పుడు ఒకరోజు టీచర్ వచ్చి అడుగుతారు, ఇక్కడ ప్రభుత్వం మైనారిటీలకు స్కాలర్షిప్లు వచ్చింది, మైనారిటీలు ఎవరెవరు చేతులు ఎత్తమని. ఈ క్రిస్టియన్ అబ్బాయి, ముస్లిం అబ్బాయి చేయలేపుతారు. హిందూ అబ్బాయి అయితే వాళ్ళు చెప్తారు, మీకు నెలకు 1000 రూపాయలు ఈ సైకిల్ ఒకటి, అవి ఒకటి, ఇవి ఒకటి, ఏదైతే ప్రభుత్వ స్కీములు ఇస్తారు. ఈ హిందూ అబ్బాయి నిలబడతారు, సార్ మరి నా ఆర్థిక పరిస్థితి కూడా అదే, మా నాన్నగారి పరిస్థితి కూడా పెద్ద లేదు, మరి నాకు కూడా కావాలంటే, నువ్వు హిందువు కదా, నీకు రాదు. ఎందుకంటే సో ఈ అబ్బాయి ఆలోచిస్తాడు, నేను హిందువుగా పుట్టడం ఈ దేశంలో పాపం చేశానా? ఎందుకు అంటే వాళ్ళకి మా స్థాయి